విశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి 58 మందికి విముక్తి కలిగించారు. ఏపీకి చెందిన వాళ్ళు 40 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 18 మంది ఉన్నట్లు గుర్తించారు. కాసేపట్లో బాధితులు కంబోడియా నుంచి విశాఖకు రానున్నారు. కంబోడియా నుంచి వస్తున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో విశాఖ జిల్లాకు చెందిన 150 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 5,000 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, మరికొద్ది సేపట్లోనే కంబోడియాలో చిక్కుకున్న భారతీయులంతా కూడా ఈ విశాఖకు రానున్నారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం ద్వారా 2 విడతల్లో వాళ్ళు రానున్నారు. ఇప్పుడు రాబోయే ఫ్లైట్తో పాటు మరి 8 గంటలకు రాబోయే ఫ్లైట్లో మొత్తం మీద 58 మంది ఇక్కడికి చేరుకోనున్నారు. మొత్తం మీద వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకునేందుకు పోలీసులు సైతం, విశాఖ పోలీసులు సైతం కూడా ప్రస్తుతం ఎయిర్పోర్టుకు చేరుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు సైతం కూడా ఎయిర్పోర్టుకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నప్పటికీ ఇదంతా కూడా బయటకు రాలేదు. కానీ విశాఖకు చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. వారంతా కూడా అంటే అక్కడ జరుగుతున్న వ్యవహారం, వాళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లి అక్కడి నుంచి వాళ్ళని సైబర్ నేరాల్లో చేయాలంటూ కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్ది మేర వరకు చేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఎదురు తిరగడంతో వారి మీద కంబోడియాలోనే అక్కడ పోలీసులకు అసత్య ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళందరూ కూడా జైలు పాలు చేశారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులకు వాట్సాప్ ద్వారా, అలాగే ఎక్స్ ద్వారా సైతం కూడా వాళ్ళంతా కూడా విశాఖ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి కారణమైనటువంటి జ్ఞానేశ్వరరావు, అలాగే కొండలరావుతో పాటు మరికొద్ది మంది వ్యక్తులను సైతం కూడా పోలీసులు అయితే విచారించడం జరిగింది. ఆ విచారించిన తరువాత విచారణలో దాదాపుగా జిల్లాకు చెందిన వారు 150 మంది వరకు కూడా ఉంటారంటూ కూడా అంచనా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిపి వారందరినీ కూడా వాళ్ళ గుట్టు రట్టు చేయడం జరిగింది. అక్కడ ఉన్న కంబోడియాకి సంబంధించిన భారత రాయబారికి ఈ వ్యవహారాన్ని అంతా కూడా తెలియజేశారు. అక్కడికి దాదాపుగా 20 మందితో కూడిన సిట్ బృందాన్ని సైతం కూడా ఏర్పాటు చేసి దీని మీద లోతైన విచారణ చేసి అక్కడ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విముక్తి అనేది కలిగించడం జరిగింది. ఇప్పటికే ఈ మొత్తం కూడా ఈ చైనా గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఈ చైనా గ్యాంగ్ చెరలో దాదాపుగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక భారీ సంఖ్యలోనే అంటే దాదాపుగా 5,000 మంది వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో దాదాపుగా అమెరికాకు చెందిన $400 చెల్లిస్తారు అంటూ కూడా వాళ్ళందరినీ కూడా ఆశ చూపుతూ ఉన్నారు. వారి వద్ద నుంచి అంటే ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఆసక్తి చూపుతారో వారి వద్ద నుంచి 1,50,000 వరకు కూడా ఒక్కొక్కరి నుంచి కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఆ వసూలు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా కంబోడియాలోని పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకువెళ్తూ ఉంటారు. ఆ తర్వాత 1 నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో ఇప్పుడు తీసుకువెళ్లే గ్యాంగ్ వీళ్ళంతా కూడా చైనా ముఠాకు అమ్మడం జరుగుతుంది. వారి నుంచి అడ్డంగా దాదాపుగా అంటే ఎవరైతే వీళ్ళు సంపాదించే డాలర్లు సైతం కూడా చూసుకున్నట్లయితే కేవలం 1% మాత్రమే భారతీయులకు చెల్లించి 99% కూడా చైనా గ్యాంగ్ తీసుకువెళ్తూ ఉంది. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఫెడెక్స్ కి సంబంధించి అయితేనేమో కానీ ఇతర ట్రేడింగ్ గేమ్స్ కి సంబంధించిన కానీ వీటన్నిటిని కూడా టార్గెట్లు పెట్టి చిత్రహింసలకు గురి చేయడంతో విశాఖకు చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో మొత్తం మీద వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ అనేది చేస్తూ ఉన్నారు. మొత్తం అందరూ కూడా అక్కడ చిక్కుకున్న భారతీయులందరినీ కూడా ఇక్కడ స్వదేశానికి తీసుకువచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే విశాఖకు తో పాటు ఆంధ్రప్రదేశ్కి చెందిన 40 మంది భారతీయులు 40 మందిని, ఏపీకి చెందిన 40 మందిని, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మందిని ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు మరికొద్ది సేపట్లోనే వాళ్ళంతా కూడా రాబోతున్నారు. వారిని సిపి రవిశంకర్ నాయర్ రిసీవ్ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పనున్నారు. జార్జ్, అంటే కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి 58 మందికి విముక్తి కలిగించారు. అంటే ఇండియా నుంచి ఎవరు వారికి సపోర్ట్ చేశారు? అసలు దీని వెనకాల ఎవరున్నారు ఇండియాలో? ఈ డీటెయిల్స్ ఏమైనా ఇప్పటి వరకు తెలుసాయా?
దీని మీద అయితే ప్రస్తుతానికైతే లోతైన విచారణ అనేది కొనసాగుతుంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు చూసుకున్నట్లయితే కనుక చాలా మట్టి వరకు కూడా వీళ్ళంతా కూడా ఇండియా వ్యాప్తంగా కూడా, అంటే ఇండియా వ్యాప్తమే కాదు పలు దేశాలకు సంబంధించి సైతం కూడా వీళ్ళంతా కూడా ఏజెంట్లని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏజెంట్లకు ఎవరైతే ఈ డేటా ఎంట్రీ ఉద్యోగాలంటూ కూడా వాళ్ళని తీసుకువస్తారో వాళ్ళకి కొద్ది పెద్ద మొత్తంలో కూడా కమిషన్ అనేది అప్పచెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన ప్రాంతాల్లో సైతం కూడా, వివిధ ప్రాంతాల్లో సైతం కూడా, ఇటు విజయవాడ అయితేనేమి కానీ విశాఖపట్నం అలాగే ఇతర మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఏజెంట్లు అనేవాళ్ళు ఉంటూ ఉన్నారు. ఆ ఏజెంట్లంతా సైతం కూడా విదేశాల్లో జాబు వస్తూ ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే కనుక 4,000 నుంచి 2,500 అమెరికన్ డాలర్ల వరకు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు అంటూ కూడా ఆశ చూపిస్తూ ఉన్నారు. ఈ ఆశ చూపిస్తూ ఉన్న నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ఆ డబ్బులకు ఆశపడి అనేది వెళ్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో వెళ్తూ ఉన్న క్రమంలోనే వాళ్ళంతా కూడా అక్కడ చిక్కుబడిపోతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన పని ఒకటి, అక్కడ చేసే వ్యవహారం ఒకటి. ఈ నేపథ్యంలో వచ్చే ఏదైతే వాళ్ళు చెప్తున్నట్లు ఏదైతే $4,000 నుంచి $2,500 ఉన్నాయో అవి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కేవలం 1% మాత్రమే చెల్లించడం, మిగిలిన 99% ఏదైతే ఈ చైనా గ్యాంగ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా తీసుకుంటాం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖకు చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి కూడా ఒక ఫిర్యాదు అయితే పోలీసులకు అందజేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో దీని మీద దృష్టి సారించిన విశాఖ పోలీసులు సైతం కూడా ఎవరైతే ఇక్కడి నుంచి పంపించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 వ్యక్తులు ఉన్నారు, గాజువాకకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని అందరినీ కూడా చుక్కా రాజేష్తో పాటు ఆ సబ్ ఏజెంట్లు అయినటువంటి సభవరపు కొండలరావు అలాగే మన్నెపు జ్ఞానేశ్వరరావు వీళ్ళ 3 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ 3 కూడా అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళు మాకు డేటా ఎంట్రీ జాబుల కోసం అని చెప్పి మమ్మల్ని సంప్రదించారు. వాళ్ళందరికీ కూడా పెద్ద మొత్తంలో అప్పచెప్తామని వాళ్ళు చెప్తూ ఉండడంతో మేము కేవలం ఏజెంట్ల ద్వారానే వారిని అక్కడికి పంపించడం జరుగుతుంది, వాళ్ళ ఇష్టపూర్వకంగానే మేమంతా అక్కడికి పంపించామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏజెంట్లు ఉన్నారు, ఎంతమంది పంపించారన్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళది సంబంధించి వీళ్ళ 3 విచారించిన తర్వాత ఎవరైతే ఈ చుక్కా రాజేష్తో పాటు మరికొంతమంది ఎవరైతే 2 ఉన్నారో వారందరినీ విచారించిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఒక్క విశాఖ జిల్లాకు సంబంధించి 150 మంది వరకు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 400 మంది వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఇక్కడికి, అంటే వారు ఇక్కడికి వస్తానంటే కూడా అక్కడ కంబోడియా రాయబారితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో విశాఖకు బాధితులు రాబోతున్నారు కదా, అంటే వారిని అక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తారు? ఎందుకంటే అసలు ఏం జరిగిందనే దానిపై బాధితులతో ఏమైనా మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయా? అలాగే వారికి ఏమైనా మెడికల్ టెస్టులు చేసే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు? వారందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనం ప్రస్తుతం ఎయిర్పోర్ట్ వద్దనే ఉన్నాము. ఎయిర్పోర్ట్ వద్దకు కూడా చూసుకున్నట్లయితే కనుక భారీగా పోలీసులు చేరుకున్నారు. వీళ్ళందరినీ కూడా, అంటే ఈ కేసులో చూసుకున్నట్లయితే కనుక మొదటి నుంచి కూడా సిపి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళ పంపించిన వీడియోల ఆధారం ద్వారా అది నిజమా కాదా అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత దాదాపుగా జిల్లాకు చెందిన వారే 150 మంది వరకు కూడా ఉంటారని మొత్తం మీద దీని మీద ఒక ప్రత్యేక బృందాలు, అంటే మొత్తం 7 బృందాలను సైతం కూడా ఏర్పాటు చేసి దీని మీద లోతైన విచారణ అనేది చేపట్టారు. ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా ఎయిర్ ఇండియా విమానం ద్వారా తీసుకువచ్చిన తర్వాత వాళ్ళని అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంటి పని కోసం తీసుకువెళ్తూ ఉన్నారు, అక్కడ ఎటువంటి సైబర్ నేరాలకు వాళ్ళు చేపిస్తూ ఉన్నారనే దాని మీద కూడా వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు. ఏపీకి చెందిన ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వారు దాదాపుగా 40 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు వాళ్ళని పంపించే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.